మన డిబేట్ లో చెప్పా. ఉమ్, కొలికిపూడి కావచ్చు, ఉమ్, నేను కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఉమ్, పార్టీలో నియమ నిబంధనలకు గీత దాటి అడుగు బయట పెడితే ఎవడైనా సరే సస్పెండ్ అయితే అవుతారు, పార్టీ నుండి పక్కనైతే పెడతారు. మనకు ఏదైనా కూడా ఒక నిబద్ధత, నిజాయితీ, మనకు అధికారం ఇచ్చింది ఎందుకు ఇచ్చారు? ప్రజల కోసం పనిచేయమని చెప్పి ఇచ్చారు. మీరు ప్రజల కోసం పనిచేయకుండా మీ ఇష్టానుసారం మీ సొంత అజెండా పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడుకుంటా మీరు పోతా ఉంటే చూస్తూ ఊరికే ఉండరు కదా. అప్పటికి మీకు 3-4 సార్లు చెప్పడం కూడా చెప్పారు, జరిగింది, కన్నెర చేశారు, ఆగ్రహించారు, చాలా అయినాయి అవన్నీ. మందలించడం కూడా జరిగింది. కానీ మీ రూట్ ఇప్పుడు మార్చుకోవాలా. మీ రూట్ మీరు మార్చుకోకపోతే ఏమవుతుందంటే సార్, ఇప్పుడు బాడీలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి సార్, ఆ క్యాన్సర్ ను మాక్సిమం నివారించాలని చూస్తాం. అది నివారణ కాకుండా బాడీ అంతా తినేస్తా ఉండింది అనుకో, ఏం చేస్తాం? ఏలుకొచ్చి ఆడికి కట్ చేసి పక్కన పడేస్తాం. కట్ చేసి పక్కన పడేస్తే ఆడికన్నా నిలబడుతుంది. లేదు అనుకుంటే అది ఒళ్ళంతా తినేస్తుంది, పూర్తిగా బాడీయే ఇబ్బంది పడిపోతుంది. అందుకనే ఈరోజు ఆయన మీద గౌరవంతో మంచి, అంటే ఆయన కంటే ముందు 30 సంవత్సరాలు పార్టీకి పనిచేసిన వాళ్ళు, జెండా మోసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి రానటువంటి అవకాశం, ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఆయనకు వచ్చింది. ఆ అవకాశాన్ని ఆయనే తొంగలో దుక్కుని ఆయన చేతలారా చెడుపుకున్నాడు. చెడుపుకున్నప్పుడు మనం ఏం చేయలేం కదా. కాబట్టి నిజాయితీ కార్యకర్తగా, నిబద్ధత అయిన కార్యకర్తగా నేను పొరపాటు చేసినా నన్ను కూడా తీసి పక్కన పడేయమంట. ఎవరైనా అంతే తెలుగుదేశం పార్టీలో. దీంట్లో వేరే భేషజాలు లేవు. పిఠాపురం వర్మ గారిది ఆ సీరియల్ ఋతురాగాల్లాగా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఏమన్నా ఎండ్ కార్డు పెట్టే అవకాశం ఉందా? సార్ వర్మ గారు, మీరు ప్రతిసారి వర్మ గారు మీరు అడుగుతారు సార్. మరి ప్రతిరోజు చేస్తూనే ఉన్నాడు ఆయన, ప్రతిరోజు ఏదో. మన నాగబాబు గారు 2 రోజులు పర్యటిస్తే ఆయన కంట్లో కునుకు లేకుండా చేసి పారేశాడు. ఆయన అభిమానులు నాగబాబు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ రావటం, వ్యతిరేకంగా నినాదాలు చేయటం, ఏంటండి ఇది? ఏం లేదు సార్. సార్ ఇప్పుడు ఒక పార్టీ అయిన తర్వాత ఆ పార్టీని కాపాడుకోవడం కోసం, ఆ పార్టీ నాయకత్వాన్ని కాపాడే దానికోసం ఇప్పుడు నేను పనిచేస్తాను సార్ తిరుపతిలో. నేను పనిచేస్తున్నాను అంటే ఇప్పుడు అపోజిషన్ లేకపోతే మిత్రపక్షం వచ్చింది అనుకోండి, నా గురించి నినాదాలు చేయకపోతే నేను నాయకుడు కాలేను కదా సార్. నాకు అపోజిషన్ కాదు కదా, మీ కూటమి భాగస్వామ్య పక్షం వచ్చింది అక్కడ. అందులో ఎవరు? స్వయానా డిప్యూటీ సీఎం గారి సోదరుడు పెద్ద ఆయన నాగబాబు గారు. నేను తెలుగుదేశం, మా వేణు జనసేన, మా వేణు నేను ఇద్దరు ఒక వార్డులోకి వెళ్తాం అనుకోండి సార్. వేణుకు కావాల్సిన వాళ్ళు వాళ్ళు వేణు జిందాబాద్ అంటారు, సురేంద్రకు కావాల్సిన వాళ్ళు సురేంద్రాబాద్ జిందాబాద్ అంటారు. అదే విధంగా అజయ్ వచ్చినాడు అనుకోండి, అజయ్ కావాల్సిన వాళ్ళు అజయ్ జిందాబాద్ అంటారు. ఎట్లా సార్? ఇది మామూలు కాదు. అక్కడ వెళ్ళింది నాగబాబు గారు ఒక్కరే, పిఠాపురం వర్మ గారు వెళ్ళా. ఆయన అభిమానులు వెళ్ళి జెండాలు పట్టుకొని స్లోగన్స్ చేశారు. అవును సార్, అంటారు సార్. అది సర్వసాధారణం సార్. అత్యుత్సాహం ఉంటుంది సార్. పిల్లలు కదా సార్ వాళ్ళు. మీరు చిన్నప్పుడు పద్యం చదువుకొని ఉంటారు కదా, కంటిలోన నలుసు చెవిలోన జోరీగా పంటి కింద రాయని. అట్లా అయిపోయింది పాపం. నాగబాబు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రొటెస్ట్. ఏమి లేదు సార్. వర్మ గారు వాళ్ళ ఈ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం శాయశక్తిలో పనిచేశారు. ఇప్పుడు తెలుగుదేశం మీటింగ్ జరిగినప్పుడు తెలుగుదేశం గురించి పొగుడుకుంటారు, వైసీపీ మీటింగ్ జరిగినప్పుడు వైసీపీని గురించి పొగుడుకుంటారు, జనసేన జరిగినప్పుడు జనసేన